ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు, మొత్తం రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మా జిల్లాల నుండి వచ్చినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండ్రు ఈ గవర్నమెంట్? మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఇయ్యలే, చేతులు ఉప్పుతున్నాం తెలుసు మనకు. సంవత్సరం అయిపోయింది, ఆగినాం. అవునా? అడగాలనా వద్దా మరి? అడుగుదామా వద్దా మరి? ఎక్కడికక్కడ 2500 రూపాయలు ఏమైందని అడగాలనా వద్దా? 2500 నెలకు 2500 తీసుకుంటే 12 నెలలు ఎంత అవుతుంది? ఒక్కొక్క ఆడబిడ్డకు 30,000 రావాలి. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు, తెలంగాణ ఆడబిడ్డకు 30,000 బాకీ ఉన్నాడు. మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది. అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది. పెన్షన్ 2000 ఇచ్చినాం మనం మన పెద్దవాళ్లకు. ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు 2000 ఇస్తాడు కేసీఆర్ సారు, నేను వచ్చినాక 4000 ఇస్తా అన్నాడు. అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో 2,000 ఎగబెట్టిండా? అంటే 12 నెలలు ఇంటూ 2 24,000 అయిందా? ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్దయ్యకి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు? 24,000. అంటే అక్కడ 30,000 ఆడబిడ్డలకు, 24,000 మన పెద్దవాళ్లకు. బాకీ అడుగుదామా వద్దా మరి? అదే అనుకోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి. చాలా అంశాలు మాట్లాడి వికలాంగులకు సంబంధించిన అంశాలు అయితే ఘోరం, అన్యాయం, చాలా ఘోరం. ఎన్నో మాటలు చెప్పిండ్రు. కేసీఆర్ సార్ ఇచ్చేదానికన్నా డబుల్ త్రిబుల్ ఇస్తా అని మాట్లాడిండ్రు. నిన్న వికలాంగుల దినోత్సవం జరిగితే కనీసం ఒక కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారు రాలేదు. ఆ విషయం రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మిత్రులందరూ కూడా చాలా బాధపడ్డటువంటి సందర్భం. మొన్న క్రిస్మస్ కి సంబంధించిన ప్రోగ్రాం జరిగితే కనీసం ముఖ్యమంత్రి గారు పోనటువంటి సందర్భం ఉన్నది. ఆనాడు క్రిస్టియన్ సోదరులు మిత్రులందరూ కూడా వచ్చి నిన్న బాధపడ్డారు. అంటే తెలంగాణలో ఇవాళ ఒక ముస్లిం సోదరుడు గాని, ఒక క్రిస్టియన్ సోదరుడు గాని, ఒక వికలాంగులు గాని, ఒక మహిళలు గాని, ఒక వయసు మళ్ళినటువంటి అవ్వలు గాని, ఎవ్వరు గాని గుండె మీద చేసుకొని ఇగో మా ముఖ్యమంత్రి మాకేదో చేస్తాడనే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. కాబట్టి మనం తప్పకుండా అడగాల్సినటువంటి బాధ్యత ఒక సంస్థగా మనకున్నది.